వీలోకలైజ్ కంపెనీ నుండి అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ. చక్కగా ఇంట్లో కూర్చొని మీరు వర్క్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సర్గా. సో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నేను ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో ఆ విధంగానే అప్లై చేసినట్టయితే మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వీలోకలైజ్ వాళ్ళది అఫీషియల్ పేజ్, ఇది మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ పేజ్ వాళ్ళది. రోల్ చూసుకున్నట్టయితే సర్చ్ క్వాలిటీ రేటర్గా వీళ్ళు వచ్చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ లొకేటెడ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఇండియాలో ఎక్కడున్నా కానీ మీరైతే ఈ జాబ్కి అప్లై చేసేసుకోవచ్చు. ఇంగ్లీష్ రావాల్సి ఉంటుంది మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రీలాన్స్ రిమోట్ వర్క్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు. అండ్ అంటే మీకు ఇష్టం వచ్చిన స్కెడ్యూల్లో మీరైతే వర్క్ చేసుకునే అవకాశం. మీరు వీక్లీ 10 అవర్స్ వర్క్ చేస్తారా, 12 అవర్స్ వర్క్ చేస్తారా, అది మీ ఇష్టం. మీకు నచ్చిన టైంలో అయితే మీరు ఖాళీగా ఉన్న టైంలో అయితే వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ వర్క్ ఏంటి, మీరు అసలు ఏం వర్క్ చేయాలి అని అంటే సర్చ్ క్వాలిటీ రేటర్గా ఇంగ్లీష్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి మీకు. వీలోకలైజ్ ఈ సీకింగ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఫ్రమ్ ఇండియా టు హెల్ప్ సపోర్ట్ అవర్ క్లయింట్స్ ప్రాజెక్ట్ యాజ్ ఎ సర్చ్ క్వాలిటీ రేటర్ అని ఇచ్చారు. వీళ్ళు ఇంగ్లీష్ స్పీకర్స్ని అయితే తీసుకోవాలని చూస్తున్నారు ఫ్రమ్ ఇండియా నుండి. అండ్ వీళ్ళ క్లయింట్ ప్రాజెక్ట్స్కి అయితే మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, హెల్ప్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ క్లయింట్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ ఇక్కడ జాబ్ టైటిల్ చూసుకున్నట్టయితే సర్చ్ క్వాలిటీ రేటర్. అండ్ లొకేషన్ చూడండి రిమోట్ అని ఇచ్చారు. మస్ట్ బి బేస్డ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. అండ్ మీరు ఇండియాలో ఉండి వర్క్ చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్, ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. అండ్ అవర్స్ చూసుకోండి, మినిమం 10 అవర్స్ పర్ వీక్ అని ఇచ్చారు. మినిమం అయితే 10 అవర్స్ వర్క్ చేయాలి పర్ వీక్. అండ్ అప్ టు 25 అవర్స్ పర్ వీక్ అని ఇచ్చారు. 10 అవర్స్ నుండి 25 అవర్స్ లోపు అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెట్ యువర్ ఓన్ స్కెడ్యూల్, యువర్ క్యాన్ పికప్ టాస్క్ వెన్ ఎవర్ యు ఆర్ అవైలబుల్ అని ఇచ్చారు. వీకెండ్స్ అండ్ ఈవినింగ్స్ ఆర్ ఓకే అని ఇచ్చారు. మీకున్న ఓన్ స్కెడ్యూల్లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు చక్కగా మీకున్న టైంలో. అండ్ క్యాన్ పికప్ టాస్క్ వెన్ ఎవర్ యు ఆర్ అవైలబుల్ అని ఇచ్చారు. మీకు అవైలబుల్గా ఉన్నప్పుడే వాళ్ళ టాస్క్ పిక్ చేసి వాటిని అయితే కంప్లీట్ చేయాలి. వీకెండ్స్ కానీ ఈవినింగ్స్ కానీ ఏ టైం అయినా కానీ వీళ్ళకి ఓకే అని ఇచ్చారు. అండ్ పే రేట్స్ చూసుకోండి, వేరియబుల్ బేస్డ్ టాస్క్ అని ఇచ్చారు. అంటే మినిమం మీకు వచ్చేసి $3 పర్ అవర్ అయితే పే చేస్తారు. అంటే 150 to 200 రూపీస్ అయితే వస్తుంది పర్ అవర్కి. అండ్ ఇక్కడ స్టార్ట్ డేట్ చూడండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. వెంటనే అయితే వీళ్ళు తీసుకుంటారు మిమ్మల్ని, వెంటనే జాయిన్ అయిపోవచ్చు జాబ్లో అయితే. ఎంప్లాయ్మెంట్ టైప్ చూడండి. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ విషయానికి వస్తే ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు. సో ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో కూర్చొని. అండ్ దిస్ వర్క్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ నీడ్, వీక్లీ అవర్స్ మే వేరీ అని ఇచ్చారు. వీక్లీ అవర్స్ అయితే వేరీ అవ్వచ్చు, ఎందుకంటే ప్రాజెక్ట్స్ బట్టి మీకు వర్క్ ఉంటుంది కాబట్టి అని క్లియర్గా మెన్షన్ చేసి వాళ్ళకి కూడా ఉన్నాయి జాబ్స్. అండ్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు వేరే కంట్రీ అయినా కానీ దీనికైతే వర్క్ చేసుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ చూడండి, ఒకవేళ మీరు యూఎస్లో ఉండి పార్ట్ టైమ్గా జాబ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వేరే కంట్రీ నుండి కూడా హెయిర్ చేసుకుంటున్నారు కాబట్టి. నేటివ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అని ఇచ్చారు. రిక్వైర్మెంట్స్ అయితే ఫ్లూయెన్సీ ఉండాలి మీకైతే, నేటివ్ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో. అండ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పాపులర్ కల్చర్ ఇన్ ఇండియా అని ఇచ్చారు, క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మస్ట్ బి డెడికేటెడ్ ఓన్లీ టు సర్చ్ క్వాలిటీ రేటింగ్ ప్రోగ్రామ్ అండ్ నాట్ అదర్ సర్చ్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్ అని ఇచ్చారు. సో వీళ్ళకైతే డెడికేటెడ్గా వర్క్ చేయాలి అని ఇచ్చారు. ఎక్సలెంట్ ఆన్లైన్ రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలి. రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేటట్టు చూసుకోండి. రిలయబుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎబిలిటీ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ కంప్లై విత్ ద ప్రాజెక్ట్ కన్వెన్షన్స్ అండ్ రూల్స్ ఎక్స్పెక్టెడ్ బై ద క్లయింట్ అని ఇచ్చారు. మీరైతే వాళ్ళ క్లయింట్ మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అయ్యి, ఇంగ్లీష్లో చెప్తారు కాబట్టి ఎలాగోలా వాటిని ఫాలో అయ్యి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకైతే మస్ట్ పాస్ ట్రైనింగ్ అండ్ రిగరస్ క్వాలిటీ టెస్ట్ డిజైన్డ్ బై అవర్ క్లయింట్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్ అని ఇచ్చారు. వీళ్ళ క్లయింట్ టెస్ట్ అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. అంటే మీరు బీటెక్ చేసిన వాళ్ళు అయితే తప్పకుండా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని చూడండి, అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అని అడుగుతున్నారు. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై విత్ లింక్డ్ ఇన్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. లేదు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ నాకు లేదు అనుకుంటే రెజ్యూమ్ ఆర్ CV అటాచ్ చేయండి. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, కరెంట్ కంపెనీ ఏదైనా వర్క్ చేస్తే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. లింక్స్ చూడండి, ఇక్కడ లింక్డ్ ఇన్ అని ఇచ్చారు. ఒకవేళ లింక్డ్ ఇన్ లింక్ ఉంటే ఇక్కడ ఇవ్వండి, లేదు అని అంటే N/A అని ఎంటర్ చేయండి, నాట్ అప్లికేబుల్ అని చెప్పి. అండ్ GitHub URL ఇవన్నీ అవసరం లేదు, మీకు ఉంటే ఇవ్వచ్చు వెబ్సైట్స్ ఏదైనా. టైం కమిట్మెంట్ చూడండి, వుడ్ యూ బీ అవైలబుల్ ఫర్ 10 అవర్స్ పర్ వీక్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు. సో ఎస్ అని ఇవ్వండి. మ్యాక్సిమం అయితే నేను చెప్పినట్టుగా చేస్తే మీరు 100% అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ లెర్నింగ్ చూడండి, మీకు ఏదైనా ప్రాక్టికల్ సిమ్యులేషన్ మెటీరియల్ ఏమైనా కావాలా అని అడుగుతున్నారు ఇక్కడ. సో మీకు ఏదైనా వాళ్ళ
టెస్ట్ పాస్ కావడానికి మీకు ఏదైనా మెటీరియల్ కావాలి వాళ్ళ నుండి అంటే ఎస్ అని ఇవ్వండి. సో మ్యాక్సిమం అయితే ఎస్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ కంట్రీ ఇవ్వండి, మీరు ఏ కంట్రీలో ఉన్నారని చెప్పి. మనది ఇండియానే కాబట్టి ఇండియా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఏ కంట్రీలో బోర్న్ అని ఇచ్చారు, మీరు ఎక్కడ పుట్టారు అని ఇచ్చారు. సో ఆ కంట్రీ నేమ్ ఇవ్వండి. లైవ్ అని ఇచ్చారు, కరెంట్లీ ఎక్కడ ఉంటున్నారు, యూఎస్ఆ, ఇండియానా, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ ఇవ్వండి. హౌ లాంగ్ హ్యావ్ యూ లీవ్డ్ ఇన్ యువర్ కంట్రీ అని ఇచ్చారు. సో కరెంట్ కంట్రీలో ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఉంటున్నారు, పర్మనెంట్గా ఉంటే పర్మనెంట్గా 15+ ఇయర్స్ అని ఇవ్వండి. లేదు అని అంటే 1 to 3 ఇయర్స్ అయితే అలా ఇచ్చేసేయండి. అదర్ లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే వాట్ అదర్ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్ అట్ నేటివ్ లెవెల్ ఫ్లూయెన్స్ అని ఇచ్చారు. వేరే లాంగ్వేజెస్ ఏం ఫ్లూయెన్సీగా ఉంటాయి మీకు అని ఇచ్చారు, వాట్ అదర్ లాంగ్వేజెస్ అని. అండ్ హార్డ్వేర్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. డూ యూ హ్యావ్ ఏ పీసీ ఆర్ ల్యాప్టాప్ అని ఇచ్చారు, ఎస్ అని ఇవ్వండి మ్యాక్సిమం. అండ్ ప్రాక్సిమల్ రేటర్స్ చూడండి. డస్ ఎనీవన్ ఎల్స్ యువర్ హోమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్చ్ క్వాలిటీ రేటర్ వర్క్ కరెంట్లీ అని ఇచ్చారు. మీ హోమ్లో మీ ఇంట్లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ ఇస్తాను ఇవ్వండి, లేదు అంటే నో ఇవ్వండి. అండ్ యాడ్స్ క్వాలిటీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇస్తాను ఇవ్వండి. అండ్ ఇఫ్ ఎస్ ప్లీజ్ క్లారిఫై ద టూల్ యూస్డ్ అని ఇచ్చారు. మీ టూల్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి, లేదు అని అంటే నో పెట్టేస్తే నో ప్రాబ్లం. అండ్ కరెంట్ సర్చ్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ యాజ్ అ సర్చ్ క్వాలిటీ రేటర్ ఆర్ ఇంటర్నెట్ యాసెసర్ ఆర్ సర్చ్ ఎవాల్యుయేటర్ అని అంటే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. యాప్ట్గా ఇచ్చేటట్టు చూడండి ప్రతిదీ అయితే. సో ఇఫ్ ఎస్ క్యాన్ యూ ప్లీజ్ క్లారిఫై ద టూల్ అని ఇచ్చారు, టూల్ అయితే ఇవ్వండి. సర్చ్ రేటర్ కంపెన్సేషన్ చూడండి ఇక్కడ. ద ప్రాజెక్ట్ ఈస్ పేడ్ బై ద టాస్క్ $3 per hour అని ఇచ్చారు. సో నేను ఆల్రెడీ చెప్పేశాను, $3 per hour అయితే వీళ్ళు పే చేస్తారు అప్రాక్సిమేట్లీ. అండ్ వుడ్ యూ యాక్సెప్ట్ దిస్ రేట్ అంటే కంపల్సరీ ఎస్ అని ఇవ్వండి, ఎందుకంటే ఏ రేట్ అయినా మనం యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మనకైతే జాబ్ అయితే వస్తుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి, యాడ్ ఏ కవర్ లెటర్ అని ఇచ్చారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వీళ్ళకి షేర్ చేయాలంటే ఇక్కడ కవర్ లెటర్ అయితే యాడ్ చేయండి. అండ్ ఈక్వల్ అండ్ ఇక్కడ మీ జెండర్ ఇచ్చేసేయండి. అండ్ రేస్ ఇవ్వండి, వెటరన్ స్టేటస్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మీకైతే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు సబ్మిట్ అవ్వగానే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ మీకు ఫర్దర్గా వాళ్ళు మెయిల్ చేస్తారు, ఎలాంటి డబ్బులు పే చేయదు ఎక్కడ కూడా జాబ్కి. వాళ్ళ అఫీషియల్ నుండి మీకైతే మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ త్రూ మీరైతే ఫర్దర్గా మూవ్ ఆన్ అవ్వచ్చు. సో వాళ్ళు చెప్తారు ఎలా అని. మీకు మెటీరియల్ కావాలన్నారు కాబట్టి వాళ్ళే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఉంటుంది వర్క్. సో మీరైతే తప్పకుండా అప్లై చేయండి. ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకునే వాళ్ళకు మంచి అవకాశం ఇది. సో మంచి కంపెనీ ఇది. అండ్ మీకు అయితే $3 per hour అయితే అప్రాక్సిమేట్గా పే చేస్తారు కాబట్టి నో ఇష్యూ ఇన్ దట్. అండ్ మీకు వేరే వర్క్ చేసుకున్నా కానీ ఈ వర్క్ అయితే పార్ట్ టైంగా అయితే చేసుకోవచ్చు, 10 hours per week కాబట్టి. అండ్ తప్పకుండా అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా మేబీ హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. తప్పకుండా లైక్ అయితే చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీలాంటి మరికొంతమంది జాబ్ సీకర్స్కి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా అప్లై చేసుకొని వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బై.